welcome back to my channel Fun with Riya. So guys, ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా కదా చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మాకు మొన్న దాకా స్కూల్ ఉండే, దాని తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు సమ్మర్ హాలిడేస్ అనమాట. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయి వచ్చేసాయి అనమాట. ఇంకొక 2 వీక్స్లో మాకు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతాయి అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 24th అనమాట. మాకు జూన్ 12th మళ్ళీ రీఓపెన్ అనమాట స్కూల్. సో ఈ గ్యాప్లో మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. మీకు ఆల్రెడీ ఈ వీడియో తమ్నే చూసి తెలిసిపోయింది అనుకుంటా కదా. సో ఈరోజు వీడియో వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ అనమాట. ఏం ట్రిప్కి వెళ్తున్నామో అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పాను అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ అయితే చూసేద్దాం. అండ్ దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ స్టార్ట్ ది వీడియో. లెట్స్ గో. ఇదన్నమాట లగేజ్. నేను యాక్చువల్గా చిన్నదే తీసుకున్నాను బికాస్ ఓన్లీ 8 days ట్రిప్ అనమాట. సో దానికి చిన్నదైతే సరిపోతుంది. ఇంకేమైనా కావాలంటే ఇంకో చిన్న బ్యాగ్ ఉంది, అందులో పెట్టుకుందామని. సో ఇదైతే చెక్ ఇన్ బ్యాగ్ అనమాట. చెక్ ఇన్ బ్యాగ్ మాకు 15 kgs అని చెప్పారనమాట. మేము ప్లేన్లో అయితే వెళ్తున్నాం అనమాట. సో అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kgs. సో అందులో పడతాయి అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే ఓన్లీ 15 kgs కాబట్టి నాకు సరిపోతుంది. ఇది బట్టలన్నీ ఇట్లా పెట్టుకున్నాను నేను ముందు రోజే, లైక్ చైర్ మీద పెట్టుకున్నాను అండ్ కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పెట్టుకోవడానికి అనమాట. సో నేను కెమెరా అక్కడ సైడ్ ఎట్లా పెట్టుకొని మీకు చూపిస్తాను. లెట్స్ గో. Let's go guys, this is my luggage and these are my outfits. Let's go guys, this is the luggage. So ఫస్ట్ అయితే నాకు ఏం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. సమ్ వింటరీ క్లోత్స్ అండ్ సమ్మరీ క్లోత్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే అక్కడ రెయిన్ పడుతుంది అంటున్నారు, కానీ కొంచెం హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది అని అనిపిస్తుంది. సో ఏదైతే ఒకటి నేనైతే స్వెటర్ అవుతుంది నా దగ్గర. సో సమ్మరీ క్లోత్స్ వేసుకున్నా కూడా ఐ కెన్ మేనేజ్. సో దిస్ ఇస్ వన్. కొన్ని జీన్స్ అండ్ ఫుల్ క్లోత్స్ లైక్ హుడీ పెట్టుకున్న ఒకటి అండ్ సమ్ ట్యాంక్ టాప్స్, ఆల్ దీస్. అండ్ మీకు ఇన్స్టాలో కూడా ఎవ్రీడే అప్డేట్స్ వస్తాయి. మీరు కానీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే తప్పకుండా వెళ్ళి ఫాలో అయ్యండి. సో ఇది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. సో గో చెక్ ఇట్ అవుట్. అలా కూడా లైక్ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ కంటే ముందు. So it like shorts and some tops. Yeah. Oh yeah. కొన్ని ఫ్రాక్స్ కూడా పెట్టుకున్నాను. సో వెయిట్ గైస్, ఐ జస్ట్ షో యూ. సో దీనికంటే ముందు నేను కింద అయితే లైక్ ఒక కవర్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఆఫ్టర్ రిమూవింగ్ మనకు అక్కడ లాండ్రీ ఉండదు కాబట్టి డైరెక్ట్ ఒక కవర్లో వేసి పడేయడం కాబట్టి ఇట్లా కవర్ కింద పెట్టుకుంటే వచ్చేసి నేను ఏమేమి పెట్టుకుంటా ఫస్ట్ అంటే నేను ఫస్ట్ రోల్ చేసుకుంటున్నాను గైస్. రోలింగ్ ద క్లోత్స్. ఓ మై గాడ్, ఎలా మధ్య పెట్టుకొని లైక్ ముడతలు పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఓ మై గాడ్, ఎట్లా పెట్టుకోవాలి. ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను నేనైతే. లైక్ దీస్ ఆర్ మై ఫ్రాక్స్ అనమాట. ఇవైతే ఉన్నాయి. ఐ థింక్ ఐఎమ్ నాట్ గోన్ యూజ్ దీస్. సో ఏమో తెలీదు. అండ్ ఇదైతే పెట్టుకుంటా బికాస్ దిస్ ఇస్ ఫుల్ అనమాట. చలిపెట్టినా కవర్డ్ అయి ఉంటుంది. సో ఐఎమ్ థింకింగ్ టు రోల్ దిస్. ఇట్లా రోల్ చేసి పెట్టుకుంటే స్పేస్ ఇస్తుంది అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి ఐ డోంట్ నో ఏమవుతుందో ఏమో, ఇంకా ఎక్కువ స్పేస్ ఇదే తీసుకుంటుంది అనిపిస్తుంది. సో నార్మల్ పడుకోబెడతా ఇంకా వీటిని.
లెట్ మీ జస్ట్ కౌంట్ ద అవుట్ఫిట్స్ అనమాట. నేను ఒకసారి అవుట్ఫిట్స్ కౌంట్ చేసుకుంటా. 8 days కాబట్టి మనకి మినిమం ఒక 18 to 20 కావాలి మనకి, బికాస్ నైట్ సూట్స్ ఆల్ దీస్. అండ్ ఇంకా ఒక 4 pairs ఎక్స్ట్రా పెట్టుకుందాం, ఎందుకంటే తడిచిపోతాం కాబట్టి. వీ డోంట్ నో రైట్. 1 2 3 4 5 8 కంటే ఎక్కువనే అవుతుంది నార్మల్. సో గైస్ అలా అయితే అవుతుంది అనమాట ప్యాకింగ్. సో నేను ఎప్పుడు వెళ్తున్నానో చెప్పలే కదా. సో వీఆర్ గోయింగ్ ఆన్ 26th అండ్ రిటర్నింగ్ బ్యాక్ ఆన్ 2nd June అనమాట. 26th అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 24th అనమాట. 24th అండ్ టైం వచ్చేసి ఐ థింక్ ఇట్స్ 11:30 అనుకుంటా. ఇట్స్ 11:30. ఇప్పుడు ఇవైతే ఓకే అనమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఐ షుడ్ కీప్ ఇట్ దేర్ అనమాట ఇక్కడ. సో గైస్ నేనైతే ఇంకొన్ని అవుట్ఫిట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సరిపోవు అనిపిస్తుంది. లైక్ ఓన్లీ 7 outfits వచ్చాయి. 8 days కాబట్టి, అండ్ అక్కడ వర్షాలు ఎక్కువ పడుతుందని చెప్పాను కాబట్టి నేను ఒక 9 outfits అయితే అనుకుంటున్నాను. లైక్ నార్మల్ క్యాజువల్ వేర్వే అండ్ ఇంకా ఒక 8 నైట్ సూట్స్ పెట్టుకోవాలి. నాకైతే సూట్ కేసు అయితే సరిపోవట్లేదు ప్రస్తుతానికి. నాకు చిన్న క్యాబిన్ బ్యాగ్ ఉంది అని చెప్పాను కాబట్టి అందులో కూడా కొంచెం పెట్టుకుందామని. లైక్ యాక్సెసరీస్ అవన్నీ అయితే ఇందులోనే ఉంటుంది. లైక్ టాయిలెటరీస్ అవన్నీ అయితే యాక్సెసరీస్ అని ఆ బ్యాగ్లోనే ఉంటుంది అనమాట. ఓన్లీ క్లోత్స్ ఇందులో, ఫుట్వేర్కి వేరే తీసుకుంటున్నాము. అండ్ టాయిలెటరీస్ అండ్ ఆల్ మై లైక్ ఏం చెప్తాం, లైక్ అన్నీ ఇంకా కావాల్సినవన్నీ లైక్ హెయిర్కి సంబంధించినవి కానీ యాక్సెసరీస్ ఆల్ దోస్ వేరే బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఈ బ్యాగ్ ఓన్లీ ఫర్ క్లోత్స్. అండ్ ఇప్పుడు దీనికి ఇంకా నేను నైట్ సూట్స్ అని పట్టట్లేదు. సో ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా ఇట్లా. సో దీస్ ఆర్ మై నైట్ సూట్స్. సో నైట్ వేర్స్ అనమాట ఇవన్నీ. అండ్ టవాల్ పట్టాలి, ఇవన్నీ పట్టాలి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకా జీన్స్ కూడా ఒకటి యాడ్ చేశాను. సో ఓ మై గాడ్. సో గైస్ నేను ఒక్కసారి సెట్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. లైటింగ్ రాట్లే గైస్, వస్తుందా? సో ఇవన్నీ మాత్రం పెట్టుకో. ఇవన్నీ నైట్ వేర్స్ అనమాట మొత్తం. ఓ మై గాడ్, ఎందులో పెట్టుకోవాలి అర్థం కావట్లేదు. నాకు ప్లేస్ సరిపోకపోతే మా అక్కది ఇంత పెద్ద సూట్ కేసు ఉందనమాట. నా 15 kg ఉంటుందా, నాకు 7 kg ఎంత 7 kg ఉంటుంది అనుకో. బట్ ఎంత ఉంటుందో కూడా తెలియదు, కానీ 15 అయితే ఉండదు గైస్. ఇంత చిన్న ఉంది. నాకైతే 15 కంటే ఎక్కువనే ఉంటుంది అనుకుంటా. మా అక్క అలా పెట్టేసాను పట్టకపోతే ఇన్ కేస్ ఐ మీన్. గైస్ నాకు ప్రస్తుతానికి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం బట్టలు పెట్టుకోవాలి ఏం పెట్టుకోవద్దు అని కూడా. బికాస్ ఇంకా నేను రేపు చదువుకుందాం అనుకున్నా గైస్. రేపు పిచ్చదని అయిపోతే ఇంకేమేం చేసుకోవాలి అని. నెక్స్ట్ డేనే వెళ్ళాలి. ఫ్లైట్ వచ్చేసి మాకు 9కి ఉంది. సో నేను ఒక 5కి లేస్తే కానీ నా పని కాదు. లైక్ ఎయిర్పోర్ట్లో ఒక 3 hours 2 hours ముందే ఉండాలి కాబట్టి లైక్ అన్నీ చెక్ ఇన్ చేసుకోవడానికి అవన్నీ. సో నిద్ర ఉండదు గైస్. నేను రోజు 1కి లేచేదాన్ని హాలిడేస్లో. పొద్దున 5-6కి లేవాల్సి వస్తుంది. ఇంకా తప్పదు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నా అని మాత్రం చెప్పను గైస్. చెప్పను. నెక్స్ట్ వీడియో చెప్తాను. అప్పటి వరకు మీరు గెస్ట్ చేయండి. అక్కడ వర్షం పడుతుంది అని చెప్పాను, ఫ్లైట్లో వెళ్ళాలని చెప్తున్నాను అండ్ ఆల్ దీస్. అండ్ 8 days ట్రిప్ అని చెప్పాను. సో మీరే గెస్ట్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకు అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నాను నేను. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నా గాయ్స్. సో చాలా ఎగ్జైట్ అయితే అవుతున్నాయి. ఈ ఎగ్జైటింగ్ మాత్రం పోదు అని వాడ్ ప్లీజ్. ఇంతే ఎగ్జైటింగ్ ఉండాలి ట్రిప్ అయిపోయేదాకా కూడా. ట్రిప్ అయిపోయినాక కూడా హ్యాపీ జర్నీ ఫర్ మీ. చూసారు కదా, ఇది మొత్తం నిండిపోయింది. ఇంకా నా నైట్ సూట్స్ నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ పెట్టుకోవాలి నేను. సో లుక్, ఇంకా
టవాల్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలి. లైక్ 2 నేను ఫుల్ పెట్టుకుంటున్నాను అండ్ ఒక 3 వరకు షార్ట్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి మనకు తెలియదు. అండ్ దీస్ అనమాట ఇవి పెట్టుకుంటున్నా అంతే గైస్. ఫైనలీ అయితే ఎట్లా అట్లా చేసి కూర్చేస్తాను అనమాట. ఇక్కడ ఇవి నైట్ సూట్ 1 2 3 4 5 ఒకటి లోపల ఉంది, 5 అయితే పెట్టుకున్నాను ప్రస్తుతానికి. 8 days కాబట్టి 7 days, ఐ మీన్ 8 days 7 nights కాబట్టి 7 పెట్టుకోవాలి. సో ఇంకా 2 తీసి పెట్టుకుంటాను. వాషింగ్ పట్టట్లేదు. ఓ మై గాడ్. సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. సూట్ కేస్ అయితే ప్యాక్ అయిపోయింది గైస్. ఇంకా నేను 3 outfits పెట్టుకోవాలి. మా అక్క దాంట్లోని అల్కగానే ఉంది. ఐ జస్ట్ వెయిట్ ఇట్ గైస్. 15 కంటే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. 15 kgs కంటే ఎక్కువ అవుతుంది. ప్యాక్ అయిపోయింది. వెనకాల మెస్ ఇగ్నోర్ చేయండి, అవన్నీ మా అక్క బట్టలు. సో ఇప్పుడు ఆమె కూడా చదువుకోవాలి కాబట్టి. సో ఏదైనా ట్రిప్కి వెళ్దామంటే ముందు రోజు ఇల్లంతా ఇట్లానే ఉంటుంది గైస్. ఓన్లీ బెడ్ అట్లుంది అండ్ కింద కొంచెం వేసేసిన బెడ్షీట్స్ అని. జస్ట్ చిల్ గైస్, జస్ట్ చిల్. సో ఇదైతే ప్యాక్ అయిపోయింది. అండ్ ఓ షిట్, ఇంకా ఫుట్వేర్ ఉంది. ఎక్కడ పెడతాం ఇవన్నీ? ఫుట్వేర్కి ఒక సపరేట్ బ్యాగ్ ఉంది గైస్. క్యారీ చేయాలి కదా, మాకు 7 kgs క్యారీ చేయాలి కదా క్యాబిన్ బ్యాగ్. సో అది వేసేస్తాం క్యాబినెట్ బ్యాగ్లో. సో గైస్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ ఇస్ ఆల్ డన్ అనమాట, ఆల్ సెట్ ఫర్ టుమారో అనమాట. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ రేపు నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు మెల్లిమెల్లిగా వస్తాయి అనమాట, పార్ట్స్గా డివైడ్ అయ్యి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.